కేబినెట్ లో గోబెల్లా బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రధాని మోదీ చెప్పే అబద్ధాలు నిజాలుగా ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత బల్లు రవి అన్నారు. కాంగ్రెస్ పై కిషన్ రెడ్డి గోబెల్స్ ప్రచారం మానుకోవాలని ఆయన హితవు పలికారు. మంత్రి పదవి ఉండేది, ఓన్లీ హిట్లర్ చెప్పిన అబద్ధాలని నిజమని ప్రజల్ని నమ్మించడానికి గోబెల్ అనేటటువంటి ఒక వ్యక్తిని మంత్రిగా ఏర్పాటు చేశాడు. ఆయన మంత్రివర్గం మొత్తం ఒకటే పని చేయాలి, యుద్ధంలో ఎక్కడైనా ఓడిపోతే గెలిచామని చెప్పాలి. అది ప్రభుత్వ సంస్థల ద్వారా చెప్పియాలి. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పైన ప్రధానమంత్రిగా ఉన్న మోడీ, అంటే ఆనాడు హిట్లర్ ఏ రకంగా గోబెల్ని మంత్రిగా ఏర్పాటు చేశాడో ఇప్పుడు మోడీ కిషన్ రెడ్డి కూడా ఆదేశాలు ఇచ్చినట్టుగా ఉంది. ప్రతిరోజు రేవంత్ రెడ్డి గారిని ఆయన పరిపాలన మీద, ఆయన వ్యక్తిగత విషయాల మీద, కాంగ్రెస్ ప్రభుత్వం మీద, మూడు మీట మీద కూడా విషం చిమ్ముతూ మాట్లాడాలని పైన మోడీ గారు అబద్ధాలన్నీ రాసిస్తే ఆ అబద్ధాలను ఇక్కడ చదువుతుంది. అందువల్లనే మనం కిషన్ రెడ్డి గారిని హిట్లర్ గారు నామినేట్ చేసిన గోబెల్ ఏ రకంగా అబద్ధాలను ప్రచారం చేశాడో ఇప్పుడు అబద్ధాలను ప్రచారం చేయడానికే కిషన్ రెడ్డి గారు చేస్తున్నట్టుగా మేము ఆరోపిస్తున్నాం. ఎందుకంటే బై నేచర్ మాకు తెలుసు, కిషన్ రెడ్డి వ్యక్తిగతంగా తెలుసు, బీజేపీలో ఉన్న మాకు ఆయనతో సంబంధాలు ఉండేవి. కానీ ఇప్పుడు బీజేపీలో ఆయన ఇంతకుముందున్న కిషన్ రెడ్డిలా కాకుండా ఆయన కొత్త పాత్ర, గోబెల పాత్రలో చేరి వాళ్ళు చెప్పినవన్నీ ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఆరునూరైన సీఎం రేవంత్ రెడ్డి రైతులకు ఇచ్చిన 2 లక్షల రూపాయల రుణమాఫీ ఆగస్టు 15లోగా అమలు చేసి తీరుతారని మల్లు రవి చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేదే లేదని హెచ్చరించారు. లక్షల అప్పు మాఫీ చేస్తాడనే నమ్మకం రైతులకే కాకుండా బీజేపీ నాయకులు కూడా ఉంది. బీజేపీ రాష్ట్ర నాయకులందరికీ రేవంత్ రెడ్డి చెప్పాడంటే చేస్తాడనే నమ్మకం కిషన్ రెడ్డికి ఉంది. ఇప్పుడు అక్కడ కరీంనగర్ ఎంపీ ఆయనకుంది, నిజామాబాద్ ఎంపీ ఆయనకుంది, ఇతర బీజేపీ నాయకులకి అందరికీ. దానికి భయపడే చేయలేడు 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 అని చెప్తున్నారు. చేస్తాడు. ప్రాణం పోయినా రైతులకు సంబంధించిన 2 లక్షల అప్పుని మాఫీ చేస్తారని ఆయన స్వయంగా చెప్పాడు. 10 సంవత్సరాల్లో ఇచ్చిన హామీలు 2 గదులు ఇల్లు ఇస్తారన్నది కానీ, 3 ఎకరాల భూమి కానీ, ఉద్యోగాలు కానీ, నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి కానీ, ఇవేమీ ఇవ్వనటువంటి పబ్లిక్ సర్వీస్ కమిషన్లో లీకేజీలు కానీ, వీటన్నిటినీ పట్టించుకున్నటువంటి బీజేపీ ఇవాళ ఒక రహస్య ఒప్పందంతో బీజేపీ బీఆర్ఎస్ కలిసి కాంగ్రెస్ పార్టీ మీద, ముఖ్యంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రికి మీద బురద చల్లే కార్యక్రమం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ హవా కొనసాగుతుందని, నిశ్శబ్ద విప్లవం రానుందని మల్లు రవి చెప్పారు. రాహుల్ గాంధీని ప్రధాని చేయాలని దేశ ప్రజలు నిర్ణయం తీసుకున్నారని మల్లు పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ వేవ్ ఇవాళ మొత్తం భారతదేశంలో ఏర్పడింది. ప్రజలందరూ వాళ్ళ సమస్యల గురించి తెలుసుకుందామని అడిగితే అందరూ ఒకటే చెప్తున్నారు కామన్గా, మా సమస్య ఈ బీజేపీ ప్రభుత్వాన్ని గద్దెదించడమే మా సమస్య అని చెప్తున్నారు. ఏ రకంగా అయితే తెలంగాణలో రాష్ట్ర స్థాయిలో ఎమ్మెల్యేలకు ఎన్నికలు జరిగినప్పుడు మా సమస్య ఈ తెలంగాణలో బీఆర్ఎస్ కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దెదించడమేనని ఓటేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించారో, ఇవాళ భారతదేశంలో ప్రజలందరూ ఆ బీజేపీని గద్దెదించి ఆల్టర్నేటివ్గా ఇండియా కూటమిని కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో తీసుకొని రావాలని కోరుకుంటున్నారు. అందువల్లనే మాకు పూర్తి అవగాహన వచ్చింది. నిన్న రాహుల్ గాంధీ గారు కూడా మాట్లాడేటప్పుడు చెప్పారు, భారతదేశంలో అనూహ్యమైనటువంటి రిజల్ట్ రాబోతుంది.
నిశ్శబ్ద విప్లవం భారతదేశంలో రాబోతుంది. రక్తపాత రహిత విప్లవం భారతదేశంలో రాబోతుంది. విప్లవాలన్నీ రక్తపాతంతో రష్యాలో, చైనాలో, ఇతర వెస్ట్రన్ కంట్రీస్లో వచ్చినాయి. కానీ భారతదేశంలో మనం రాజ్యాంగం ద్వారా రక్తపాత రహితంగా విప్లవం తీసుకురావడానికి కావలసిన ఏర్పాట్లు చేశాము. అందువల్లనే ప్రతి 5 సంవత్సరాలకి ఎన్నికల్లో ప్రతి మనిషికి ఒక ఓటుకి ఒకటే విలువ. దాని ద్వారానే మార్పు తీసుకొని వస్తున్నారు. భారతదేశ స్వతంత్రం వచ్చిన తర్వాత చరిత్రను చూసినా ఎప్పుడెప్పుడు రాజ్యాంగం మీద దాడి జరిగినట్టుగా కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తే ఆ రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని, సెక్యులరిజాన్ని ప్రజలే రక్షించి మళ్ళీ ప్రభుత్వాల్ని తప్పిన ప్రభుత్వాన్ని గాడి మీదకి తీసుకొచ్చిన పనులు జరిగినాయి. ఇవి జరుగుతున్నాయి.